హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా? అండ్ ఈరోజు మా కర్రీ వచ్చేసి అయితే ఉల్వ చారు అనమాట. అసలు ఎప్పుడు చేయలేదు, ఒకసారి ఏమో చేసిన. అంటే ఓన్లీ ఇప్పుడు మనము ఈ ఉల్వలు ఉడకబెడతాం కదా, దాని మాత్రమే వేసిన వాటర్. అంటే ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నా, చూద్దాం ఎట్లా వస్తుందో. అంటే ఇంతకుముందు అయితే ఒకసారి ఓన్లీ ఈ వాటర్ తోటే చేసిన, ఇవేమో మామూలుగా ఇట్లా పోసుకేసుకొని తిన్నామన్నమాట. కాబట్టి ఇలా అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి అయితే చూస్తున్నా. ఇవి ఉల్వలు అయితే ఇక్కడ ఉడకబెట్టేసుకుంటున్నా. అండ్ ఈరోజు వచ్చేసి అయితే సండే కదా, మాకు ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి అయితే ఉల్వ చారు అన్నమాట. ఏంటంటే నాన్ వెజ్ అయితే తినను ఈ సండే రోజు. దాంట్లో అయితే కొంచెం కొన్ని టమాటాలు కూడా వేసుకుందాం అని చెప్పేసి ఒక 2 టమాటాలు కూడా తీసుకుంటున్నా. అండ్ కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఒక 2 టమాటాలు అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నా. చాలా వరకు కిడ్నీ స్టోన్స్తో ఇప్పుడు మన ఈ ఫుడ్కి, బయట ఫుడ్కి టమాటా ఎక్కువ తింటే, పులుపు ఎక్కువ తింటే స్టోన్స్ వస్తున్నాయి అని చెప్పేసి చాలా వరకు అంటున్నారు కదా. బట్ మా ఆయనకు కూడా స్టోన్స్ ప్రాబ్లం అయితే ఉంది. కొంచెం ఇప్పుడిప్పుడు కొంచెం ఓకే తగ్గింది. మనము ఇప్పుడు బయటకు అది కొంచెం 8 mm 10 mm ఉన్న ఆపరేషన్ అయితే చేస్తున్నారు. నార్మల్గా అయితే పడట్లేదు రాళ్ళు. కిడ్నీ స్టోన్స్ మా ఆయనకు కూడా ఉన్నాయి. ఎక్కువ అయితే ఇంట్లోనే మేము ఇట్లా ట్రై చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఈ మధ్యన వచ్చేసి అయితే యాపిల్ సైడ్ వెనిగర్ అయితే తాగుతున్నాడు అనమాట. అండ్ ఇంట్లో ఉలువలు, రాజ్మాలు ఇవైతే కంపల్సరీ ఇస్తూ ఉంటా. రోజు కాకపోయినా కనీసం డే బై డే అన్న ఇంత చిన్న గ్లాసెడు ఉడికిచ్చి తనకి ఆ ఉడికిచ్చిన వాటర్ అండ్ ఉలువలు పోకేసి అయితే ఇస్తూ ఉంటాను అనమాట. అట్లా ఈ మధ్య చాలా వరకు బెటర్ అయింది. దాంతోపాటు అయితే డైలీ ఈ యాపిల్ సైడ్ వెనిగర్ అయితే ఇంట్లో తాగుతుండ అనమాట. అండ్ కొంచెం వేడి వాటర్ తీసుకొని ఇందులో ఇది ఒక 2 ml ఈ వెనిగర్ను అండ్ కొంచెం అంతా సోడా అయితే యాడ్ చేసుకొని తాగుతున్నాను అనమాట. చాలా రిజల్ట్ అయితే మంచిగా వచ్చింది. ఒక 2-3 రాళ్ళు అయితే పడిపోయినాయి అనమాట. చాలా బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే నాకు ఆపరేషన్ అంటే భయం. మళ్ళీ ఊరికే ఆ నొప్పి భరించలేక అసలు మామూలు ఉండదు. నొప్పి భరించలేక ఆపరేషన్ చేయించుకుంటా అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. నేనేమో ఆపరేషన్ వద్దు అని నేను ఇంట్లోనే ఏదైనా ఒకటి ట్రై చేద్దాం, వద్దు ఆపరేషన్ అని చెప్పేసి చాలా వరకు తనకి ఊరికే చెప్తుండేదాన్ని అనమాట. బట్ ఈ వచ్చిన కాంచి అయితే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు ఉన్నా కూడా అసలు ఇది తాగినప్పటి నుంచి ఇప్పుడు ఇది తాగబట్టి 1 month అవుతుంది. చాలా వరకు పడిపోయినాయి అనమాట రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు. దీనికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ ఇంట్లో కూడా ఊరికే ఉల్లివలు కానీ లేదంటే రాజ్మాలు, ఈ మధ్య రాజ్మాలు యాడ్ చేసిన 1 year అవుతుంది. చాలా పని చేస్తుంది తెలుసా. అదైతే మంచిగా అసలు రోజు ఇన్నే కనీసం రోజు కాకపోయినా కానీ డే బై డే కొంచెం కొంచెం ఇట్లా చిన్న గ్లాస్ తీసుకొని ఉడికిచ్చి వాటరు ఉడికించిన వాటరు అండ్ అవైతే పోపుకేసి ఇస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇది వచ్చిన కాంచి అయితే చాలా బెటర్ అనుకోవాలి. బట్ ఎవరన్నా కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్న వాళ్ళైతే ఇదైతే యాపిల్ సైడ్ వెనిగర్ అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే రిజల్ట్ వస్తుంది. అంటే కొంతమందికి ఇది పడుతుంది, కొంతమందికి పడదు అని చెప్పేసి చెప్పారు. బట్ మేమైతే ఫస్ట్ కొంచెం తాగినాక ఏమన్నా హెడేక్ రావడము, లేదంటే కడుపులో నొప్పి లేవడము, ఇవేమన్నా అంటే కాలు గిట్లా గుంజడము ఇవేమన్నా వస్తాయేమో అని చెప్పేసి అని అనుకున్నాం, కానీ ఏం రాలేదు. బట్ కొంతమందికి పడవచ్చు పడకపోవచ్చు అన్నట్టు అయితే తెలుసుకున్నాం అనమాట. బట్ ఏం రాలేదు, బాగా మంచిగా పనిచేసింది అనమాట. ఎవరికైనా స్టోన్స్ ఉంటే ఖచ్చితంగా తాగండి. అసలు ఈ స్టోన్స్ గురించి అయితే వీడియో చేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఈరోజు నేను ఉల్వచారు చేస్తున్నా కాబట్టి నాకు సడన్గా గుర్తుకొచ్చి అయితే చెప్పాను అనమాట. చలో ఇప్పుడు చారు ఎట్లా చేసుకోవాలో చేద్దాం. ఎందుకంటే అట్లా తాగడము ఎందుకు అని చెప్పేసి మా ఆయన ఊకట్లు ఉంటాడు అనమాట. ఉల్వచారి అని చెప్పేసి చలో ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేద్దాము. అవి కూడా ఎందుకు వేస్ట్ చేయకుండా అందులోనే వేసి చేద్దాం అన్నట్టు కొంచెం డిఫరెంట్ టేస్ట్తో మా ఆయనకైతే చేసి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట.
పోపుకైతే వేసేసుకుంటున్నా. చిట్టి ఆవాలు, పచ్చిమిర్చి ఇప్పుడు మీద వెళ్తాయి. మాట్లాడుకుంటూ కొన్ని వేసేస్తా పచ్చిమిర్చి. ఉల్వలు అయితే ఉడికిపోయినాయి అన్నమాట మంచిగా. వీటిని అయితే ఇప్పుడు మంచిగా వాటర్ అంతా తీసేసి మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ పోపుకి అయితే వేసేసుకుంటున్నా. మనకు చారు అంటేనే కరివేపాకు కదా, అది కూడా వేసేసుకున్నాం. పసుపు, అల్లం, ఇప్పుడైతే దీంట్లో నుంచి అయితే వాటర్ నుంచి ఊడబెట్టేసుకుంటున్నా. వాటర్ అన్నీ ఇంకిపోయినాయి ఇంకా అసలు. మా ఆయన అయితే ఈ వాటరే అనమాట, ఈ వాటరే తాగుతూ ఉంటాడు. ఇవేమో పోపుకేసి ఇచ్చేస్తా. అండ్ ఇప్పుడు ఇందులో వచ్చేసి అయితే ఈ వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఇస్తావు కొంచెమే చింతపండు అయితే ఎక్కువ అయితే వేసుకోలేదు, కొంచెం అంతా చింతపండు తీసుకుంటున్నా. ఇవన్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నా. ఇక్కడ చారు అయితే మంచిగా మసులుతుంది. దీంట్లోనే టమాటాలు వేసేసుకుంటాం కొంచెం పులుపు కోసం, ఎందుకంటే చింతపండు కూడా తక్కువ వేసినాను కదా, అందుకని చెప్పేసి ఒక 2 టమాటాలు అయితే వేసుకుంటున్నా. లేవు వద్దుగా, ఆమె తింది బాబు, అన్నం వేస్తా వద్దుగా. ఉల్వలు అయితే మంచిగా మిక్సీకి అయితే పట్టేసుకున్నా. అయితే మంచిగా మసులుతుంది. చింతపండు కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాం. వాటర్ కొంచెం అంత కారం, సాల్ట్, జీలకర్ర మెంతుల పౌడర్, కొంచెం సాంబార్ పౌడర్. అమ్మా కొద్దిసేపు అయితే మరిగించుకున్నాం. ఇప్పుడు చారు అయితే పోపు అయితే వేసేసుకున్నా. అండ్ కొద్దిసేపు మరిగిద్దామని చెప్పేసి అయితే క్యాప్ అయితే పెట్టేసిన. ఇంకో ఉల్వలు అయితే మంచిగా మిక్సీకి అయితే పట్టేసుకున్నా. దీంట్లో అయితే మంచిగా కారం ఉప్పు వేసుకొని కూడా తినవచ్చు. బట్ మా ఆయనకైతే ఉల్వల చారు చేస్తున్నా అని చెప్పేసి అయితే చెప్పలేదు. తనకైతే సర్ప్రైజ్ అనమాట. తనకి అంటే ఊకే ఇట్లా ఈ వాటర్ ఇవ్వడము, లేదంటే ఇవి పోకేసి ఇవ్వడం తిని ఆయనకు కొంచెం ఊకే బోర్ వేస్తుంది అనమాట. అప్పుడప్పుడు కొంచెం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయి, నార్మల్గా అయితే ఉల్వచారు కూడా చేయిస్తారు కదనే అని చెప్పేసి తను నాతో అన్నారు అనమాట. అందుకని చెప్పేసి అయితే తనకి చెప్పకుండానే ఇక్కడ చారు అయితే ప్రిపేర్ చేస్తున్నా, కొంచెం డిఫరెంట్గా. అయితే మొన్నటిసారి ఒకసారి మామూలుగా ఇప్పుడు పచ్చిపులుసు వేస్తారు చూస్తారా, అట్లానే చేసినాను అనమాట. ఓన్లీ వాటరే తీసుకున్నా. అండ్ దాంట్లో నేను చింతపులుసు కూడా ఏం యాడ్ చేయలేదు. బట్ టేస్ట్ అయితే మంచిగా, పులుపు వచ్చేసేది మన హెల్త్కి మంచిది కాదు కదా, అట్లా అని చెప్పేసి కొంచెం అట్లా అప్పుడప్పుడు ఇట్లా డిఫరెంట్గా ట్రై చేసినాం అనుకో. బట్ ఇది హెల్త్కి మంచిది.
అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. చారు అయితే మరిగిన తర్వాత సేమ్ మనకి పప్పుచారు లక్కనే, ఇప్పుడు మనం పప్పుచారు ఎట్లా వేసుకుంటాం సేమ్ దానిలానే అనమాట. ఇదైతే అందులో వేసేసి కొద్దిసేపు మరిగించుకుంటే చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. చలో చారు అయితే మంచిగా మరుగుతుంది అండ్ స్మెల్ కూడా మంచిగా వస్తుంది. స్మెల్ అయితే అసలు సూపర్గా వస్తుంది. చారు డిఫరెంట్ ఉన్నది. ఇప్పుడైతే దీంట్లో యాడ్ చేస్తున్నాను. చారు మంచిగా ఇప్పుడైతే చిక్కగా అయిపోయింది. నాకు పప్పుచారు కూడా ఇట్లా చిక్కగా ఉంటే ఇష్టం, మా వాళ్ళకేమో అట్లా ఇష్టం ఉండదు. టేస్ట్ మాత్రం అసలు సూపర్ ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఎప్పుడు చేయలేదు కదా ఎట్లా వస్తుందో ఏమో అని చెప్పేసి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ మనం ఏ కర్రీ వండినా ఏదైనా మామూలుగా కూర చేసినా ఏది చేసినా ఫస్ట్ అయితే పొయ్యి మీద వేసిన తర్వాతనే అప్పుడు మనం టేస్ట్ చేయాలంట. అండ్ మళ్ళీ గ్యాస్ మీద పెట్టి కూడా కర్రీ కానీ లేదంటే అన్నం కానీ అట్లా కూడా వేసుకోవద్దట. ఇట్లాంటివన్నీ చిన్న చిన్న థింగ్స్ అన్నీ మనం గుర్తు వచ్చేసి అయితే నా ఉల్వచారు అయితే రెడీ అయిపోయింది అనమాట. టేస్ట్ మాత్రం అసలు సూపర్గా ఉంది. అండ్ మా ఆయనకైతే ఇలా సర్ప్రైజ్, తన మాటల్లోనే అడిగి నేనైతే టేస్ట్ ఎట్లుందో అని చెప్పేసి చెప్పిస్తా. బట్ అది కూడా రికార్డ్ చేసుకుంటా. తను రానికైతే ఇంకా కొంచెం టైం పడుతుంది. ఆ లోపు అయితే అన్నీ రెడీగా చేసి పెట్టేస్తా. ఇంకో నేనైతే మా ఆయనకి సర్ప్రైజ్ అని చెప్పేసి చెప్పాను కదా, మా ఆయన అయితే నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చిండు. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిండు అనమాట. అండ్ ఏమేమి తీసుకొచ్చిండో చూపిస్తా. స్వీట్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు దీపావళి కదా, వాళ్ళకైతే మంచిగా అక్కడ స్వీట్స్ ఇస్తారనమాట. దీపాలు వచ్చినాయి. అంత బూందీ లడ్డు. బుడ్డి వినాయకుడు అయితే వచ్చిండు అనమాట ఈ బాక్స్లో. అలాగే ఇట్లా ఒక దీపం కూడా వచ్చింది. బుడ్డి దీపం అయితే కూడా ఇట్లా ఇచ్చిరనమాట. అండ్ ఇల్లు అంతా బూందీ లడ్డు బుజ్జి కనిపాయి అనమాట. ఎంత ముద్దులో. చలో ఇప్పుడైతే ఇంకేం తీసుకొచ్చిండో చూద్దాం. ఇంకేం తెచ్చిండో చూద్దాం. లైట్స్ ఇవి. ఈ వాటర్ దీపాలు అయితే పోయిన సంవత్సరం నుంచి అనుకుంటున్నాను అనమాట. అసలు తీసుకోవాలి, బుక్ చేద్దామని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేద్దామని చెప్పి అనుకున్నా. 2 రకాలు తీసుకొచ్చిండు. ఇంకొకటి దీంట్లో మనం అయితే వాటర్ పోసి తీద్దాం. వావ్ భలే ఉంది కదా అసలు క్యూట్గా. ఓకే ఇంకొకటి కూడా తీసుకొచ్చి చూద్దాం. అది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది ఆయిల్ సేఫ్ మనకి కదా ఇట్లా మంచిగా. అవి ఎంతసేపు ఎగులుతాయో ఏమో. ఇవి కూడా వాటర్ దీపాలు చెక్ చేద్దాం ఒకసారి. క్యూట్ ఉంది ఇది కూడా. కాకపోతే దీనికి డిఫరెంట్ చాలా తేడా ఉంది. ఓకే వాటర్ ఎక్కువ వస్తే ఇంకా మంచిగా వస్తుంది. సూపర్. ఇవైతే రేపు అయితే మనం మంచిగా డెకరేషన్ అయితే చేసుకుందాము. మంచిగా డెకరేట్ చేసుకుందాం. ఇప్పుడైతే మన సర్ప్రైజ్ అయితే మా ఆయనకైతే ఇచ్చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే వంట అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. తను వచ్చేసరికి అయితే మంచిగా ఇక్కడ పాపడాలు కూడా వేయించి పక్కన పెట్టేశాను అనమాట. అండ్ నేను చేస్తున్నా అని చెప్పేసి అయితే తనకైతే ఏం చెప్పలేదు. అండ్ చారు చూసి తనే గెజ్ చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ టాస్క్ అయితే ఇచ్చినాను అనమాట మా ఆయనకి. మా పిల్లలకు కూడా చెప్పినాను అనమాట. అరే డాడీకి చెప్పొద్దు, డాడీయే గెజ్ చేయాలి, అది ఏం కర్రీ అని చెప్పి ఇక్కడ చెప్తున్నాను అనమాట పిల్లలకి. చూద్దాం తను
మరి చెప్తాడా లేదా లాస్ట్ తినేసిన తర్వాత నాకు అది ఎట్లుందో టేస్ట్ చెప్పాలి ప్లేట్ తీసుకురా ఒకటి మీరు తింటారు కదా లోతుంది సపోర్ట్ ఎక్కువ కాదు తీసుకురా మీకు అడ్డారు టేస్ట్ చెప్పు బాగుంది సూపర్ బాగుంది సూపర్ ఏం సార్ అడుగుతుంది చెప్పు ఎక్స్పెక్ట్ చేయాలి కదా ఇది పిండి పిండి ఉంది చాలు వేసింది చాలు టేస్ట్ డిఫరెంట్ ఉంది నువ్వే చేయాలి అది ఏం కర్రీ చెప్పాలి బ్లాక్ అంటే రోజా అనుకుంటా ఉల్లిపాయ చాలు ఉల్వ ఎస్ కరెక్ట్ ఉల్వలు ఇక్కడ వచ్చేసి అయితే తనైతే చెప్పేశారనమాట ఉల్వచారు అని చెప్పేసి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పేసి అయితే చెప్పినారనమాట. అండ్ ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే అండి. అండ్ నా బ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. బాయ్.